మరి ఈ చల్లని సాయంకాలం వేళ శ్రోతలందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు శేఖర్ మాస్టర్ అని అనిల్ రావుడు. బాబు చిరంజీవి వెల్కమ్ వెల్కమ్ ఏంటి కబుర్లు? నమస్కారం గురువు గారు. మనం లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నామని ఒక మంచి హిట్ కొట్టాము. మరి సినిమా అంతా బోల్డ్ అని కలెక్షన్స్ డబ్బులన్నీ మీ జేబులో వేసుకున్నారు. మరి ఏమంటారు అప్పుడు? ఇగో ఏం కలెక్షన్స్ ఏమో లాస్ట్ టైం అది పెద్ద స్టార్స్ అని చెప్పి ఆ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అందరినీ పట్టుకొచ్చావు. ఒక్క సీన్ చేయండి అంటే నా తల ప్రాణం తోకొచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఫిల్మ్ క్లబ్లు ఫ్యాన్ క్లబ్లు అసలు డేట్లు దొరకట్లేదు. అసలు నా టాలెంట్ అంత పెద్దవాళ్ళని చేస్తానా? ఏదైతే తగిలింది కానీ గురువు గారు గతం కథ. ఇప్పుడు మరి దసరాకు వచ్చేసాం. మరి దసరా టైంలో మనకి మంచి భారీ బడ్జెట్ తాల్వాడి ఒక 2000 కోట్లు శాంక్షన్ చేశారు. 2000 కోట్లు తాల్వాడి ఇచ్చేసారా? చాలా పెద్ద బడ్జెట్ అండి. అరే 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 నిజమేనా? ఒరిజినల్ చెక్కే. అరే అందులో 2000 కోట్లు కింద సంతకం ఎదురా? అది మనకి ట్రెజరర్ తెలిసినోడే అండి. మనం పెట్టించేస్తాం. నువ్వు ఆ ట్రెజరర్ని గుడ్డిగా నమ్ముతున్నావా? మీకు 2000 కోట్లు నేను చూసుకుంటా. సినిమా ఎలా తీయాలని అందరం మీరు రెడీ అవ్వడం ఫస్ట్ వస్తాం. నేను రెడీ అయిపోయాను. మంచి స్క్రిప్ట్ తో వచ్చేసాను. ఈసారి కూడా సక్సెస్ కొడుతున్నాం. మరి లొకేషన్ స్విట్జర్లాండ్. ఇగో ఇగో ఈ స్విట్జర్లాండ్ అన్ని పాత సినిమాల నుంచి వాడేశారు. పోనీ ఆస్ట్రియా. ఆ ఫ్రంట్ లో లేడీస్ అందరూ చూసావా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బ్యాక్గ్రౌండ్ అన్ని అవే. ఏదైనా కొత్త కొత్త లొకేషన్ ఆలోచించు. కొత్త లొకేషన్ అంటే డిఫరెంట్ అని మన లగ్జంబర్గ్ లోనే ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్ లో సెలయేళ్ళు, జలపాతాలు, పుట్టలు, గుట్టలు, ఈ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి అక్కడ. అసలు డిఫరెంట్ ఊహించుకుంటేనే హిమాలయాల్లో అలా ఎన్నో చేస్తున్నట్టుందిరా. అరే 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 ఆ లొకేషన్ ఏదో సెట్ చేయడం నెక్స్ట్ సినిమా అక్కడే పెట్టుకుంటాం. చెయ్యొచ్చు కానీ చిన్న చిక్కు వచ్చింది గురువు గారు అక్కడ. అంత స్మూత్ గా వెళ్ళే టైంలో ఏదో చిక్కు అంటావు ఏంటి? అక్కడ సర్పంచ్ ఒకడు ఉన్నాడు. మనకి పర్మిషన్లు అవి కొంచెం ఇబ్బంది పెట్టింది. అసలు ఆ సర్పంచ్ అంత కష్టం అంటావా? ఏదో చేసి ఒప్పించడానికి నీ టాలెంట్ నాకు తెలుసా? నేనేదో చేస్తాను కానీ మనం అయితే ముందు లొకేషన్ కదా. సరే మనం లొకేషన్ వెళ్ళిపోదాం. లెట్స్ గో టు డిఫరెంట్. ఏమిటి సమస్య? నేను ఎప్పటి నుంచానండి రష్మిక మందన ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చి నాది నాది అంటున్నాడండి. ఇప్పుడు వచ్చి ఇంకేదో నాది నాదైతే అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేను నాలుగు చేస్తాను. నీకు రష్మిక మందన ఎప్పటి నుంచి తెలుసునా? పుష్ప నువ్వేండి. మరి నీకు? పుష్ప మందండి. నాకు గీతా గోవిందో నుంచి తెలుసు. ఈ పాప నాది. ఇది పాప తీర్పు. పాపారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే పాపారెడ్డి గారు. నమస్తే. ఎవరు మీరు కొత్తగా ఈ ఊర్లో? పాపారెడ్డి గారు ఇది మాది ఒక చిన్న సినిమా తీద్దాము డిఫరెంట్ అందులో అని మీరు పర్మిషన్ అది ఇస్తే 2000 కోట్లు బడ్జెట్ అండి. భారీ తారాగణంతో తీస్తున్నాం. మీరు సినిమా తీస్తే మాకేం లాభం? మా ఊర్లో డబ్బులు కావాలా? పోనీ ఆ ల్యాండ్ మరి
కావాలి మీకు? వచ్చేనాడు మా పంచాయతీ ఎలక్షన్లో మా డిఫరెన్స్లో మేమే ఎమ్మెల్యేగా గెలవాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండరు. అయితే మేము స్టార్ హీరోయిన్ అందరి చేత మీకు స్టార్ క్యాంపెయిన్ చేస్తామండి. ఈ సినిమాకు మొత్తం క్రియేట్ అంతా మీకే వచ్చేస్తుంది. అసలు మీ ఊళ్ళోనే మిమ్మల్ని లోకల్ స్టార్ చేసేస్తాం. మీరు పాన్ ఇండియా సర్పంచ్ అయిపోతారు. ఒప్పేసుకోండి బాబారాయుడు గారు. ఒప్పేసుకున్నారా? కానీ ఒక చిన్న షరతు. మళ్ళీ షరత ఏం చెప్పండి? మా ఊర్లో ఉన్న టాలెంట్ మీరు మా సినిమాలో వాడుకోవాలి. మీ ఊళ్ళో టాలెంటా? ఎవరు పాపారాయుడు గారు? పెద్ద పెద్ద ఆటగాళ్ళు, ఆ? పాటగాళ్ళు. ఆటగాళ్ళు? మా బాబాయ్ వీళ్ళని పెట్టుకుని మన సినిమా ఇలారా ఈ ఊళ్ళో షూటింగ్ అది అది అని చెప్పి నన్ను పట్టుకొచ్చా. ఈయన పాపరాయడం వాళ్ళు అందరి చేత సినిమా అంటాడు. ఏం పరిస్థితి అది? అంటే అందరూ చిన్నగానే స్టార్ట్ చేసి పెద్దలు ఏ పట్టులో ఏ ఉంటే చూద్దాం ఒకసారి ఏం చేస్తారు. సరే ఇంకా చూడు వాళ్ళ టాలెంట్. మీరు అలా కాసి స్క్రిప్ట్ రెడీ చేసుకోండి, నేను ఈ సంగతి వస్తాను. బాబు ఏం చేస్తాను అన్నది ఆటగాడండి. ఆటగాడవా? పాట పాడతావా? కానీ ఏంటో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తుంటే గుండె దడదడలే. అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ నన్ను చేయవే బామ్మ. నీ గురించి ఆలోచిస్తే పిచ్చి వేస్తుంది. నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నా పోనివే పిల్ల, నువ్వే నా ప్రాణమే. బాబాయ్ రే కడుపులో చెప్పినట్టుందిరా ఈ పాట వింటుంటే. నా జీవితంలో నా పాట వెళ్ళండి. ఈయన మన సినిమాలో అంటే అసలు ఆ సినిమా బాబాయ్ ఏంటో చూడు. ఆదిత్యం కూడా చూద్దాం. చూడు. బాబు నువ్వేం చేస్తావు నాయన? నేను ఆటగానండి. ఆదిత్యం మాత్రం ఎందుకు? మా బాబాయ్ నీళ్ళు నడువు ఉందా ఎక్కిపోయిందా? ఏళ్ళని పెట్టుకుని సినిమా తీస్తే గురువు గారు పోయినట్టే. మరి తెచ్చావు కదా అనుభవించు. నాకైతే ఈ లొకేషనే కావాలి. ఏం చేస్తావు నాకు తెలియదు. పాపారాయుడు గారు ఏళ్ళని పెట్టుకుని మా వల్ల కాదండి సినిమాలు తీయడం. ఏంటి ఈ పుల్లల టాలెంట్లు వద్దంటారా మీరు? పులి లాంటి టాలెంట్ అసలు పులే యాక్టర్ అయితే ఎలా ఉంటుందో చూసారా ఎప్పుడైనా మీరు? బాబు పులి రామా మొప్ప జింగి జారి కెరమప్ప అచ్చుల్లా గుజ్జుల్లా గుమాలకడి గుమ్మప్ప. స్టార్ వస్తే రారా? సార్కి ఎంత ఫ్యాన్స్ చూసారా? ఏదో అనుకున్నాం కానీ అసలు విజయసార్ బాబు గారిని పక్కన ఉండండి. మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి అయ్యా. లాస్ట్ టైంలో కొట్టేద్దాం అనుకున్నాను. బాబు గారు వెల్కమ్ టు మూవీ. మీరు పెద్ద హీరో అయిపోయారు ఇప్పుడు. ఎలా ఉన్నావు? అంతా ఓకే అంటే తెలుసు కదా సినిమాకి వెళ్దామని మీ డేట్స్. అవునవును, ఎంత స్కెడ్యూల్ బిజీగా ఉన్నా మనం మళ్ళీ అదే హిట్ కొట్టాలని స్కెడ్యూల్ అంతా క్యాన్సిల్ చేసుకుని కూర్చోండి. ఎందుకంటే మన స్కెడ్యూల్ చూసాం ట్రైలర్ లో. అంటే మీరు బిజీ అవన్నీ కనుక మీరు కొంచెం అలాగా కెమెరాలో రెడీ అవుతే మేము మనం నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతాం. ఓకే సీన్ ఏంటి? సీన్ వచ్చిందా అంతకుముందు మాకు ఫస్ట్ హీరోయిన్ కావాలి. సో మీరు నేను సెలెక్ట్ అవుతాను. మేకప్ చేయండి రా కారణంలో. హీరో వచ్చేసారు గురువు గారు. మెన్షన్ అయింది. మరి హీరోయిన్ అదే ఆనందం వచ్చారు. హీరోయిన్ అప్పుడే వచ్చారు స్టేజ్ మీదకి. ఓకే ఓకే హీరోయిన్ Thank you.
మళ్ళీ గొప్ప గొప్ప స్టార్లు అందరూ మరి మనకి అలా దొరికారు అంతే మరి. మేడం వెల్కమ్ టు ద షో. మీతో చిన్న సినిమా అనుకున్నాం కదా. రావిపూటి గారు మేడం. నాకు యాక్చువల్లీ అస్సలు టైం లేదు. మేడం. నేను షూటింగ్ త్వరగా స్టార్ట్ చేయాలి. ఓకే. నాకు యాక్చువల్లీ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు ఓపెనింగ్ కి పిలిచారు. వాళ్ళు శారీ షాపింగ్ మాల్. మా మమ్మీ కూడా క్యారవాన్ వెయిట్ చేస్తున్నారు. సో మీకు త్వరగా స్టార్ట్ చేయాలి. సరేనా? చేసేద్దాం మేడం. రెడీ. హీరో గారు కూడా రెడీగా ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారండి. హీరో గారు మీరు రెడీగా? మీ మేకప్ అయిపోతే ఎలా వచ్చింది? హీరో గారు రెడీ. హీరో గారు ముందుకు రండి. రండి రండి. నెక్స్ట్ ఇప్పుడు సీన్ ఏంటి? ఫస్ట్ సీన్ గురువు గారు మనం చెప్తాం మరి. మనం చెప్తాం. ఇప్పుడు మనం టైంకి వచ్చేసారు. మనకి అంతా షూటింగ్ అంతా రెడీగా ఉన్నారు. ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ సీన్ ఏంటని. ఏంటంటే మనం ఫస్ట్ ఒక మంచి డ్యూయెట్తో మొదలు పెడదాం. ఓకే, చాలా ఈజీగా అయిపోద్ది. మీరు పెద్ద పెద్ద స్టార్ డాన్సర్స్ కాబట్టి అది ఓకే ఏమంటారు? ప్రతి సీన్ ఏంటంటే అంతే, అది సీన్ సింపుల్. ఓకే, ఓకే, వెరీ ఈజీ. Clear? అర్థమైంది కదా? ఓకే. ఓకే, టేక్ పొజిషన్. ఓకే, లైట్స్ ఆన్, కెమెరా, దసరాకి వస్తున్నాం. టేక్ 1 యాక్షన్. కొంచెం పెద్ద చేయి, అటు ఇటు కనపడట్లేదు. అంత బాగా వచ్చిందంటే లాస్ట్ వచ్చి కంప్లీట్ చేశారు మొత్తం సీన్ అంతా. నా న్యూస్ అన్ని వేస్ట్ అయ్యారా మళ్ళీ? అంతా ఇలా ఉంటే అంటే మరి విలేజర్స్ ఎక్సైట్ అద్భుతమైన సిటీ అని చెప్పామని చెప్పి నేను వచ్చాను. లేకపోతే అసలు ఏంటంటే రామోజీ ఫిలిం తీసుకున్నాడు కదా. అందులో కూడా పాజిటివ్ ఎత్తగాలి. మనకి ఎంతగా కనెక్ట్ అయ్యారంటే రేపు అమ్మ అదిరిపోతా అక్కడ. ఓకే, సరే, నీకు అర్థమానం నమ్మాలనిపిస్తుంది. ఏంటో తెలియట్లేదు. ఇది కాదు కానీ మనకి ఎనర్జీ తగ్గించేసి అలాగే ఒక పని చేద్దాం. ఈ రొమాన్స్ డ్యూయెట్ లో వద్దు, వాళ్ళు ఎక్సైట్ అయిపోతున్నారు విలేజెస్. మనం ఒక ఎమోషనల్ సీన్ వెళ్ళిపోదాం. సూపర్. ఈ ఏడుపుతో పిండేద్దాం. మనం మనం కూడా ఏడ్ చేయాలి, వాళ్ళు కూడా ఏడ్ చేయాలి. అసలు వాళ్ళు రాకూడదు సీన్ లో. అది నా టార్గెట్. బాబు కూడా అక్కర్లేదు, న్యాచురల్. ఓకే, అయితే పిలిచే మరి. ఓకే బాబు, ఒకసారి అందుకే ఈసారి కొంచెం ఎనర్జీ తగ్గించేసి కూడా చేస్తాం బాబు. ఏంటంటే మనకి ఒక ఇప్పుడు ఒక సెంటిమెంట్ సీన్ చేద్దాం అనుకుంటున్నాం. సెంటిమెంట్ సీనా పెట్టాలయ్యా. అసలే మన మహిళా అభిమానులకి సెంటిమెంట్ లేకపోతే మనకి కలెక్షన్స్ రావు. సెంటిమెంట్ సీన్ అంటే మరి మనకి సరే, మరి మదర్ క్యారెక్టర్ కూడా ఒకసారి లుక్ వేసుకోండి.
ఏంటి మదర్ తెమ్మండి చైల్డ్ యాక్షన్ తెచ్చాము. మీరు అంతా మరి పెద్ద పెద్ద హీరోలు అందరినీ పక్క చేస్తారు కానీ మీకు అమలు చేస్తారండి ఎవరు సరే ఎప్పుడు ఏదో కానీ సరే కానీ మళ్ళీ ఆ చేతికి హైట్ కోసం. ఓకే ఓకే మరి ఇప్పుడు అంతా ఓకే అయింది. అమ్మా ఓకే ఓకే అమ్మయ్య మనకి క్యారెక్టర్లు ఇద్దరు వచ్చేసారు. సరే సీన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు. సీన్ ఏంటంటే సీన్ ఏంటంటే అంతే, వెరీ ఈజీ సింపుల్. మీరు కూడా పెళ్లి. అమ్మ అర్థమైంది కదా నీకు? నువ్వు బోర్న్ ఆర్టిస్ట్ నాకు తెలిసి. ఓకే గురువు గారు చెప్పండి. ఓకే అంటే బాధపడకండి మీరు ఎవరు, ఎమోషనల్గా ఉంటే సీన్. లైట్స్ ఆన్, కెమెరా, దసరాకి వస్తున్నాం. యాక్షన్. ఇన్నేళ్ళు ఎలాగో కష్టపడతాను. ఈ 4 రోజులు కష్టపడి మా మమ్మీ కోసం నేను డబ్బు సంపాదించుకోలేను. గుండె పెట్టి మీ చేస్తున్న యాత్రి గుండెలోనే రాస్తాను. నువ్వు మా కోసం ఇన్నేళ్ళు కష్టపడ్డప్పుడు నీకోసం మీరు మాత్రం కష్టపడకూడదా అమ్మా? తల్లి రోజు తీర్చుకోలేని నేను మార్చే అవకాశం ఇవ్వమ్మా. కాదనుకో. మీరు అలా రాకూడదురా బాబు మధ్యలోకి. పెదనాయుడు గారు చూడండి, ఎమోషనల్ సీన్ కూడా ఎమోషనల్ అయిపోయి పెద్దపడి చేశారు. హీరో చేస్తాడు గురువు గారు. హీరో టాలెంట్ తో చంపేస్తున్నాడు జనాల్ని. సరే ఈ సీన్ కూడా నా వల్ల కాదు, నేను ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారా నన్ను వదిలే. ఇంకా సీన్ తీయాల్సింది. 2000 కోట్లలో అలా నాకేస్తున్నారు మొత్తం అంతా. సరే లాస్ట్ సీన్ చేద్దాం ఏమంటాం? ఇప్పుడు లాస్ట్ సీన్ వీళ్ళకి డ్యూయెట్లు ఈ సెంటిమెంట్ అంటే బాగా కనెక్ట్ అయిపోతున్నారు. మీరు మంచిగా ఏమైనా ఫైటింగ్ వైలెన్స్ తీసుకోండి. ఓకే భయం కూడా రాదు దగ్గరికి. మీరు ఫిక్స్ అయిపోండి అలాగా. బాగుంది, ఈ ఐడియా బాగుంది. అయితే మంచి ఫైట్ సీన్ చేద్దాము. వాళ్ళు వణిపోవాలి, అసలు రాకూడదు మధ్యలోకి. ఏమంటాం? తీయచ్చు కానీ మనం వెళ్ళినామని అనుకోలేదు గురువు గారు. నువ్వు చెక్ చేస్తాను సెట్ చేస్తున్నాం కానీ Washi, oh washi, washi, oh washi, yes, say no washi, oh, orosariwa, adu, subasaba kiri watuzu, hitsiro garu, jimmeni wachitara, mene duridas, mega, ina konari, tokoni keba. 이런 거 원하는 수를 똑같네. 아쉬웠기 때문에 구백배라는 수를 멋있게 자세히 준다. జపాన్ వాషింగ్ మెషిన్ ఏదో చేశాడంటే వరకు జపాన్ లో వాషింగ్ మిషన్ వేసే వాడి నుంచి ఓషి వాషి వాషి డైలాగ్ వరకు పట్టుకొచ్చావా? టాలెంట్ మామూలుగా లేదు అన్నిలో. ఈ ఫిక్స్ చేశాను. ఇది ఫ్రీ. అయితే మనం ఆయన వెళ్ళిపోకుండా సీన్ లోకి వెళ్ళిపోదాం. హీరో గారు ఇప్పుడు నెక్స్ట్ మనం మూడో సీన్. ఈజ్ మిస్టర్ వాషి, వాషింగ్ మెషిన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ జపాన్. చెప్పు కూడా చూసారా, జపాన్ నుంచి వచ్చాడు ఫ్రమ్ టోక్యో. మరి మనం మంచి ఫైటింగ్ సీన్ పెట్టినామండి. ఇప్పుడు విలన్ గారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఓకే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సీన్ అంతే, వెరీ ఈజీ సింపుల్. వెరీ ఈజీ. ఓకే సింగిల్ షాట్ లో అయిపోద్ది. ఓకే ఓకే అమ్మా రెడీ. ఓకే లైట్స్ ఆన్, కెమెరా, దసరాకి వస్తున్నాం. టేక్ 1 యాక్షన్.
హీరో గారు కొత్త ఉన్నాయి అలాగా రాయగా చెప్పండి జస్ట్ షూటింగ్ బాబు. ఆయన ఉత్తులంతా మనకి జపాన్ నుంచి వచ్చాడు, ఆయన అలా కొట్టి హింసిస్తారు. అయ్యో రాశి గారు పాటలన్నీ బాగానే ఉన్నాయా? బాగా కొట్టేశారండి. ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. జపాన్ టికెట్ ఉందండి. అయ్యయ్యా, ఈ జపాన్ వీళ్ళని తన్ని తగలేశారు. గురువు గారు ఈ సినిమా దొబ్బినట్టు అనిపిస్తుంది, ఏమంటాం? అంటే నాకు హోప్స్ ఉన్నాయి కదా, మనం తీసేసి బయట పోయినట్టు నా ఫైనల్. సరే, మన స్క్రిప్ట్ అయితే అయిపోయింది, సినిమా అయితే షూట్ చేస్తాం, రిలీజ్ చేసేద్దాం అంటావా? చేసే చక్కగా మన ఎడిట్స్ రాక్షసు ఏం అవసరం లేదు. సినిమా పంపర్ బొమ్మ అసలు ఎడిటింగ్ లో చూసుకున్నాం అయితే. అంత ఫైనల్ రిలీజ్ చేసేసి మనం యాక్చువల్ గానీ. సరే, రిలీజ్ చేసేద్దాం. రిలీజ్ చేస్తే అయితే ఈ సినిమా రిలీజ్ చేసిన దెబ్బకి మన సర్పంచ్ ఏ రేంజ్కి వెళ్ళిపోయి ఉంటాడు అంటారు? సర్పంచ్ అసలు ఎమ్మెల్యే అవ్వాలన్నాడు కదా. ఏది సర్పంచ్ మన దీని నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అవ్వాలన్నాడు. మనం ఇచ్చిన ఈ స్క్రీన్స్ ఎలివేషన్స్ కి అసలు ఆ ఊళ్ళో ఆయన పరిస్థితి తలుచుకుంటేనే ఏ మంచి ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడేమో. ఏమైపోతాడో అసలు ఊహించుకుందాం. సౌండ్ రాలా? అసలు ఊహల్లో ఆ సర్పంచ్ అలా ఊహించుకుంటుంటే అద్భుతంగా ఉందిరా. అంతా మన ఎమ్మెల్యే మనమే, మీదే. మనకే సబ్జెక్ట్ చేస్తాం. తీసుకోవచ్చు. ఓకే అమ్మయ్య, సరే సినిమా అయితే రిలీజ్ చేసేస్తాం కాబట్టి ఈ వారం రిలీజ్ చేసేసి రివ్యూస్ ఎలా ఉన్నాయి కనుక. ఓకే సినిమా రిలీజ్ 10 days later. ఒకసారి ఆడి థియేటర్ దగ్గరికి వెళ్ళిన గురువు గారు నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓవర్ టు యూ స్టూడియో. నాకు లైవ్ పంపించు, రివ్యూస్ ఎలా ఉన్నాయి, అద్భుతంగా ఉండాలి. వెల్కమ్. బాబు సినిమా తీసారా? సినిమా క్లైమాక్స్ ఉంది బ్రో. అసలు స్పైడర్‌మ్యాన్ ద మార్వెల్స్ నేను అన్ని లైవ్ లో చూస్తున్నా. అసలు రివ్యూస్ ఏంటి పిచ్చెక్కిపోతుంది. డబ్బులు ఇచ్చి ఆడే అలాగే చెప్తున్నాడు సినిమా కోసం. ఏది డబ్బులు ఇచ్చి నీడేనా? ముందు నన్ను కూర్చోనట్టే ఉన్నావు. నెక్స్ట్ రివ్యూస్ తీసుకో. పిఎల్డి చూస్తే ఇలాంటి బాబు సినిమా చూసావా? ఎలా ఉంది? 10 గంటలకు వచ్చామండి. వచ్చామండి. యాక్టివ్ ఉంటానండి. పొద్దున సినిమా స్టార్ట్ చేశాడండి. 10-15 నిమిషాలు అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఒకటే ఏడుపండి. ఇంటర్వ్యూలో పడుతున్నాడండి. ఇంకా జ్వరం కూడా వచ్చినట్టేనండి. హాస్పిటల్లో తీసుకెళ్తాం. ఇంకా నేను వింటున్నాను. ఏం అంటున్నాడు ఆయన? పిల్లలతో సహా కుటుంబ సమేతంగా వస్తున్నాడంట. ఏంద్రా అంతేనా? అయిపోయా రివ్యూస్ ఇంకా ఉన్నాయా? సినిమా కోసం. ఈ సినిమాకి ఫస్ట్ డే టికెట్ తీసింది నువ్వే కదరా? ఒక్క నిమిషం నువ్వు ఫోన్ పెట్టా. నువ్వు లైన్లో ఉండరా అలానే. సినిమా రివ్యూ చెప్తారు, థియేటర్ చూసారు కదా, ఎలా ఉంది బ్లాక్ బస్టర్? అసలు ఈ సినిమా తీసిన డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ నాకు కనపడితే
వాడిని కసరా 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 ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వులా ఉన్నట్టు ఈ సినిమాకి నాకే సంబంధం లేదు. నేను కాదు, నేను కాదు, నేను కాదు. నేను ఇక్కడ చెప్తాను. అడ్రస్ వేరే చెప్పండి. వాడు అడ్రస్ ఉంటే మర్చిపోమా మర్చిపోమా రావుపూడి ఏదో దండలు వేస్తా అంటున్నారు, ఏదో వచ్చేనా సంబంధానికి? వారి ఫోటో దండేసేలా ఉన్నారు అక్కడ నాకు దండలంట. ఏంటిరా దండలంటే ఫోటోగా నాకు కదా? నేనంటే నాకు తెలియదు. మీరు డైరెక్ట్ ఫస్ట్ మీరే వస్తారు అక్కడ. ఫస్ట్ మీ తర్వాత నేను వస్తారు. ఇప్పుడు రివ్యూస్ ఇలా ఉన్నాయంటే మరి మనం ఎమ్మెల్యే చేస్తా అన్న ఆయన సంగతి ఏంటంటో ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. డిఫరెంట్ పాపారాయుడు గారు నమస్కారం అండి. ఎమ్మెల్యే అయిపోయారా? సినిమాని కానీ ఏ షూటింగ్ అని కానీ మరోసారి కాదు మీకు ఎందుకు ఎన్ని నోట్లు వచ్చాయంటారు? 2 ఓట్లు వచ్చిరా. మీ ఓటు ఎవరికి వేశారు? ఆయనకి వేసాను. మరి నా ఓటు కూడా ఎవరికి వేశారు? మరి మీ ఓటు ఏమైంది? మీ సినిమా చూశాక నా ఓటు నా గుర్తు వేసుకోవాలి మర్చిపోయి దేనికో వేశాను. మీ ఓటు కూడా ఇంకోటికి వేస్తారు అపోజిషన్ పార్టీకి. మీరు ఎమ్మెల్యే అవ్వాలి కదా? ఎమ్మెల్యేనా లేక మినిస్టర్? మినిస్టర్, చీఫ్ మినిస్టర్ నన్ను రోడ్డు మీద అంటే కొడతారు. మీరు కనుక సినిమా మళ్ళీ వచ్చారంటే ఇంకొకసారి